హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్లో అయితే దోసకాయ పప్పు అయితే చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కందిపప్పు అయితే 2 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని అందులోకి చిన్న నిమ్మకాయ చింతపండు అయితే వేసుకోవాలండి. చింతపండు వేసుకొని అందులోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 4-5 విజిల్స్ అయితే రానివ్వాలి. అలా విజిల్స్ రానిస్తే మనకి పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది. తర్వాత పోపు అయితే పెట్టుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోకి అయితే కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత ఇంగువ అయితే వేసుకోవాలి. పప్పుకి ఇంగు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. తాలింపు అయితే వేగిందండి. మనం ఉడికించుకున్న పప్పులోకి అయితే యాడ్ చేసుకున్నాము. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. యమ్మీగా ఉండే దోసకాయ పప్పు అయితే రెడీ. వేడి వేడి అన్నం తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై.